ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభుని యేసు క్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ప్రార్థించి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన హృదయాలను బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం పేతురు గారు రాసినటువంటి ఈ మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో నిన్నటి దినాన 14వ వచనం వరకు మనం ధ్యానం చేయడం జరిగింది. ఈరోజు 15, 16, 17, 18, 19, 15 నుండి 19 వచనాలు, ఈ వచనాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకున్నాము. మొట్టమొదటిగా ఈ లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం చదువుకుందాం. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. శ్రేష్టమైనటువంటి మాటలు మిత్రులారా. ఈ వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా చారిత్రక నేపథ్యం మనం పరిశీలన చేయాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారిపై విశ్వాసముంచి ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్యమత ఆచారాలకు వాళ్ళు దూరంగా ఉన్నారు. వారి జీవిత విధానం కూడా ఆనాటి ఉన్నటువంటి ప్రజల జీవిత విధానానికి చాలా భిన్నంగా ఉండేది. ఆ కారణంతో చాలామంది క్రైస్తవులను అపార్థం చేసుకున్నారు, వారిని అవమానించారు. ఆనాటి సమాజంలో క్రైస్తవులు చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పేతురు గారు ఈ మాటలు వ్రాయడం జరిగింది. తప్పులు చేసి శిక్షను అనుభవించడం కన్నా అలా కాకుండా క్రీస్తు నిమిత్తం మనం శ్రమలు పొందినా సంతోషించాలని, శ్రమలు పొందడానికైనా సిద్ధంగా ఉండాలని పేతురు గారు ఆనాటి విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడనమాట. అటువంటి శ్రమల్లో కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా దేవుని మహిమపరుస్తూ తమను తాము నమ్మకమైనటువంటి సృష్టికర్తకు అప్పగించుకోవాలని ఈ మాటల్లో పేతురు గారు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఇది ఈ వచనాల యొక్క చారిత్రక నేపథ్యం. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ వచనాలలో ప్రతి వచనంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పదాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 15వ వచనం చూస్తే, మీలో ఎవడను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవుడుగా గాని బాధ అనుభవింప తగదు.
అంటే ఒక క్రైస్తవుడు చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసి శిక్ష అనుభవించకూడదు అని పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు ఈ 15వ వచనంలో గమనిస్తే పరుల జోలికి పోవువాడు. ఈ పదానికి అర్థం ఏంటంటే అనవసరంగా ఇతరుల వ్యవహారాల్లో, ఇతరుల విషయాల్లో తలదూర్చేవాడు, లేదా ఇతరుల విషయాలపై పెత్తనం చెలాయించాలనుకునేవాడు. ఈ రకంగా క్రైస్తవులు శ్రమల పాలు కాకూడదు. తమ ప్రవర్తన విషయంలో చాలా పవిత్రంగా, ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో ఉండాలి అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి 15వ వచనం ప్రకారం అనవసరంగా మనం ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చేవారిగా ఉండి శ్రమలను కొని తెచ్చుకోకూడదు మిత్రులారా. మరి 16వ వచనం చూస్తే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించని ఎడల అతడు సిగ్గుపడకూడదు అన్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. మీరు చూడండి మొదటి శతాబ్దంలో చాలామంది ఈ క్రైస్తవులు అన్నటువంటి పదాన్ని ఎలా ఉపయోగించేవారంటే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారిని గేలి చేయడానికి, అవమానించడానికి, అపహాస్యం చేయడానికి ఆ పదాన్ని ఉపయోగించేవారంట. అంటే చరిత్ర చెప్తుంది. మనకు బైబిల్ గ్రంథంలో అంత స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ బైబిల్ గ్రంథంలో అయితే మనకి ఏమనుందంటే అంతియోకియలో ఉన్నటువంటి విశ్వాసులను మొట్టమొదట క్రైస్తవులు అని పిలవడం జరిగింది. అయితే చరిత్ర ప్రకారం చూసినప్పుడు మిత్రులారా, చాలాసార్లు వీళ్ళు క్రీస్తుని అనుసరించేవాళ్ళు, సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తుని, ఆ రోజుల్లో సిలువ మరణం అనేది అత్యంత అవమానకరమైనటువంటి మరణం. ఆ రకంగా అత్యంత అవమానకరమైనటువంటి మరణం పొందినటువంటి వ్యక్తిని అనుభవించేవారు అని చెప్పుకోవటం చాలా అవమానకరమైన విషయం. ఇదేంటి వీళ్ళు ఆయన దేవుడు అంటారు, ఇదేంటి వీళ్ళు ఆ సిలువలో చచ్చిపోయినటువంటి ఆయన్ని ప్రభు అంటారు, వాళ్ళ రక్షకుడు అంటారు అని ఎగతాళి చేసేటటువంటి వారనమాట. మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయనను చుట్టుముట్టి ఆయనను గురించి ఆయనను అపహాస్యం చేశారు. వీడే రక్షించుకోలేడు, వీడు ఇతరులను రక్షిస్తాడంట. అంటే ఒక రకమైనటువంటి అవమానం అన్నమాట, అపహాస్యం చేస్తూ వచ్చారు. అదే ట్రెండ్ కొనసాగింది ఆ తరువాతి దినాల్లో కూడా. కాబట్టి ఈ క్రైస్తవులు అన్నటువంటి పదాన్ని గేలీ చేయడానికి, అపహాస్యం చేయడానికి ఉపయోగించేటువంటి పదంగా ఉపయోగించారు అని కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు. అయితే కాబట్టి పేతురు గారు ఏం చెప్తున్నారంటే, ఆ పేరును బట్టి అవమానం ఎదురైనప్పుడు సిగ్గుపడవద్దు, అది దేవుని నామానికి మహిమ తెచ్చే ఒక గౌరవంగా భావించాలి అని పేతురు గారు ఇక్కడ విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి శ్రమ అనేది ఎప్పుడు పాపం వల్ల వస్తే, అంటే మనం చేసినటువంటి తప్పు వల్ల వస్తే అది సిగ్గుచేటు, అది అవమానకరం. కానీ క్రీస్తు కొరకు ఆ పేరు పెట్టుకున్నందుకు, ఆ పేరును బట్టి పవిత్రంగా జీవించినందుకు, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించినందుకు అవమానం వస్తే దాన్ని బట్టి ఎంత మాత్రము సిగ్గుపడని అవసరం లేదు. కానీ అది దేవునికి మహిమ అన్నటువంటి విషయాన్ని ఈ 16వ వచనంలో మనం గమనించవచ్చు మిత్రులారా. అదేవిధంగా 17వ వచనం చూస్తే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమైందంట? దేవుని ఇంటి దగ్గరే ప్రారంభమైంది. ఇక్కడ ఇల్లు అంటే సంఘము మిత్రులారా. ఇది గ్రీకులో ఓయికోస్ టావ్ థియు అన్నటువంటి పదాలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి. ఇక్కడ ఇల్లు అంటే తీర్పు దేవుని ఇంటి దగ్గర ఆరంభము కాలము వచ్చి ఉన్నదంట, అంటే సంఘము దగ్గరే. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు? సంఘము అంటే రక్షించబడినటువంటి విశ్వాసులు, దేవుని చేత రక్షించబడినటువంటి విశ్వాసులే ఇన్ని శ్రమలలో వెళ్తూ ఉంటే, అంటే ఒక శుద్ధీకరణ ప్రక్రియలో వెళ్తూ ఉంటే, ఎన్ని కష్టాలలో వెళ్తూ ఉంటే
మరి స్వార్థకు అవిధేయులైనటువంటి వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. వాస్తవంగా మీరు గమనిస్తే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఉంది మిత్రులారా. యెహెజ్కేలు గ్రంథానికి రండి, 9వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా, చూడండి, మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలు పెట్టుడి అని సెలవిచ్చెను. గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద మీ క్రోధమును కృమ్మరించి ఇజ్రాయేలులో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకిలాగు సెలవిచ్చెను. ఇజ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మును కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు. కాబట్టి కటాక్ష ముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను. మీరు గమనిస్తే చూడండి, ఇది ఎక్కడ మొదలైంది మీరు గమనించవచ్చు. 6వ వచనంలో 2వ భాగం చూడు, వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా 7వ వచనం చూస్తే మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి. మందిర ఆవరణాలనే హతమైన వారితో నింపమంటున్నాడు. అంటే చంపడం అన్నటువంటిది మందిరం దగ్గర నుంచే ప్రారంభమైంది మిత్రులారా. దాదాపు అదే రకమైనటువంటి ఆలోచనను ఇక్కడ పేతురు గారు తీసుకుంటున్నాడు అని మనం అనుకోవచ్చు. అంటే దేవుని తీర్పు అనేది దేవుని ఇంటి దగ్గరే మొదలైంది. అయితే ఈ సందర్భంలో ఏంటంటే విశ్వాసులే, సంఘములో రక్షించబడినటువంటి వారే ఇంత భయంకరమైనటువంటి శ్రమల్లో వెళ్తూ ఉంటే ఒక రకమైనటువంటి శుద్ధీకరణ ప్రక్రియ ఇది. మీరు అననీయ సప్పిరా గురించి కూడా ఆలోచన చేయండి. వాళ్ళు రక్షించబడినటువంటి వారే, వారు సంఘములో ఉన్నటువంటి వారే. కోర్స్ వాళ్ళు రక్షించబడ్డారా లేదా అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియదు, కానీ వారైతే సంఘంలో ఉన్నారు. వారు ఆడినటువంటి అబద్ధానికి అప్పటికప్పుడే తీర్పు అక్కడ వచ్చింది. అంటే తీర్పు అన్నటువంటిది, ఈ శుద్ధీకరణ ప్రక్రియ అన్నటువంటిది దేవుని ఇంటి దగ్గరే మొదలైతే రేపు అవిధేయుల పరిస్థితి ఏంటి, దేవుని తిరస్కరించేటువంటి వారి పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుంది అన్నటువంటి దాన్ని ఇక్కడ పేతురు గారు వ్యక్తపరుస్తున్నారు అని మనం గమనించాలి. మిత్రులారా, లోకం పైకి వచ్చే తీర్పు లేదా దేవుని ఎదుట దేవునిని తిరస్కరించినటువంటి వారికి కలిగే తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి నేడు సమయం ఉండగానే మన జీవితాలను సరిచేసుకోవడం మంచిది మిత్రులారా. ఈ యొక్క తలంపులు మనము 17వ వచనంలో చూడొచ్చు. ఆ తర్వాత మీరు 18వ వచనం గమనించండి. 18వ వచనంలో ఏమనుందంటే, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అన్నటువంటి ఆలోచన ఉన్నది చూడండి. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు. ఈ మాటల యొక్క అర్థం ఏంటి? ఇక్కడ దుర్లభమైతే అన్న మాటను మనము ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ఇదేదో దేవుని కృప రక్షించడానికి సరిపోదు అన్నటువంటి ఆ అర్థాన్ని ఇవ్వడం లేదు మిత్రులారా. అయితే ఏం చెప్తుందంటే, దేవుని రక్షణ మార్గము ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని హింసలు గుండా సాగుతుంది అని అర్థం. మరి విశ్వాసికే ఇన్ని ఇబ్బందుల ద్వారా రక్షణ కొనసాగుతూ ఉంటే దేవుని భయం లేనటువంటి పాపి తీర్పు దినాన ఎక్కడ నిలబడతాడు? అసలు అతనికి
నిరీక్షణ అనేటటువంటిది ఉంటుందా అన్నటువంటి దీని అర్థం మిత్రులారా. కాబట్టి ఇక్కడ నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అన్నటువంటి పదాన్ని, అంటే మన రక్షణకు దేవుని కృప సరిపోదు అన్న విధంగా మనం భావించకూడదు. దేవుని కృప చాలు, మన రక్షణకు దేవుని కృప సంపూర్ణంగా సరిపోతుంది మిత్రులారా. మరి రక్షించబడ్డటువంటి వాళ్లే, అంటే దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ మార్గమే ఇన్ని తీవ్రమైన శ్రమల్లో వెళ్తుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువుని చూడండి, ఆయన ఎన్ని శ్రమల్లో వెళ్ళాడు మనకు ఈ రక్షణను అనుగ్రహించడానికి. ఆయన శిలువ పైన తన శరీరాన్ని ఇచ్చాడు, అనేక గాయాలు పొందాడు, తన రక్తాన్ని చిందించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అంటే ఈ రక్షణను మనకు అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక శ్రమల ద్వారా ఆయన వెళ్ళడం జరిగింది. అయితే రక్షణను పొందుకున్నటువంటి వారు కూడా, ఉదాహరణగా అపోస్తలుడు, వాళ్ళు రక్షణ పొందుకొని ఈ రక్షణ మార్గాన్ని ప్రకటించినందుకు వాళ్ళని శ్రమల్లో వెళ్ళడం జరిగింది. వారు మాత్రమే కాదు, మిగిలినటువంటి విశ్వాసులు రక్షణ పొందుకున్నందుకు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు వాళ్ళని కష్టాల్లో పోవడం జరిగింది. అయ్యో, ఎన్నో కష్టాలు కదా. మరి రక్షణ మార్గం అనేటువంటిది ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని హింసలు గుండా సాగితే అదనమాట ఇక్కడ అర్థము. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే ఆ పదాలకు అర్థం అనమాట. ఈ రక్షణ మార్గము, ఈ రక్షణ అనేటువంటిది ఇంత భయంకరమైనటువంటి శ్రమలు, కష్టాలు, హింసలు గుండా వెళ్తే ఇక మిగిలినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పాపి, భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? కాబట్టి మిత్రులారా, అయితే 19వ వచనం ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను. ఆత్మలను ఎవరికి అప్పగించుకోవాలంట? నమ్మకమైనటువంటి సృష్టికర్తకు. దీనికి గ్రీకులో ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే పరాటిథేమి అనేటువంటి ఒక పదం. దీని అర్థం ఏంటంటే ఇది ఒక బ్యాంకింగ్ అనమాట. బ్యాంకింగ్ అంటే మనము మన డబ్బులు ఎక్కడ దాచుకుంటాము? బ్యాంకుల్లో దాచుకుంటాము. అంటే ఒక విలువైనటువంటి నిధి కానీ మన దగ్గర ఉంటే దాని అత్యంత భద్రత, సేఫ్టీ ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతంలో మనం దాచుకుంటాము. కాబట్టి మన డబ్బులను, లేకపోతే మన బంగారాన్ని బ్యాంకుల్లో, లాకర్స్లో ఎలా దాచుకుంటామో అదేవిధంగా అత్యంత శ్రేష్టమైన, విలువైనటువంటి మన ఆత్మలను అత్యంత సురక్షితమైనటువంటి దేవుని యొక్క చేతుల్లో, సృష్టికర్త చేతుల్లో మనం ఉంచాలి అని పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు మిత్రులారా. అయితే ఇక్కడ చూడండి, దేవుని చిత్త ప్రకారం బాధలు అనుభవించేవారు, సత్క్రియలు చేస్తూ తమ ప్రాణాలు వదిలిపెట్టడానికైనటువంటి సిద్ధపడినటువంటి వాళ్ళు, వీళ్ళు తమ యొక్క ఆత్మలను దేవుని చేతుల్లో పెట్టుకోవాలి. కాబట్టి ఇది అనవసరంగా తప్పులు చేస్తూ, లేనిపోయినటువంటి చెడ్డ పనులు చేస్తూ, ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో శ్రమలు అనుభవించే వారి గురించి ఈ మాటలు వ్రాయబడ్డం లేదు. ఇక్కడ దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై, అంటే ఏమి, మీ సత్ప్రవర్తన వలన మీకు కష్టాలు వస్తున్నాయి కదా, మీ విశ్వాసం వలన అయినా పర్వాలేదు, మీ ఆత్మలను, మిమ్మల్ని కాపాడగలిగినటువంటి దేవుని చేతిలో పెట్టి మీరు ముందుకు సాగిపోండి. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క 15 నుంచి 19 వచనాల్లో ప్రతి వచనంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తలంపులను మనము చూస్తూ వచ్చాము. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ వచనాలలో మనం గమనించినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాలను తెలియజేస్తున్నటువంటి కొన్ని బిబ్లికల్ ఇలస్ట్రేషన్స్ను మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా చూడండి, హేబేలు విషయం ఒకసారి ఆలోచన చేయండి. ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు ఉంటుంది కదా, సొంత అన్న కయీను హేబేలును చంపాడు. హేబేలులో ఏ తప్పుందని చంపాడు మిత్రులారా? అతని క్రియలు నీతి గలవి, కానీ కయీను క్రియలు చెడ్డవి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కేవలము నీతిని బట్టి, అంతేగాని చెడుతనాన్ని బట్టి కాదు. హేబేలు కయీనుకి ఏం అన్యాయం చేయలేదు. కేవలము ఇద్దరు క్రియలకు కొంత వ్యత్యాసం ఉంది. ఏంటా వ్యత్యాసము? కొంత కాదు, చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఏంటా వ్యత్యాసము? హేబేలు యొక్క క్రియలు మంచివి మిత్రులారా, నీతి కలిగినటువంటివి. దేవుడు అతని అర్పణను అంగీకరించాడు, హేబేలు యొక్క క్రియలను, హేబేలు యొక్క అర్పణను. కానీ కయీను యొక్క క్రియలు,
క్రియలు నీతి గలవి కావు, అవి చెడ్డవని బైబిల్ చెప్తుంది. దేవుడు కూడా అతని యొక్క అర్పణను తృణీకరించాడు. కేవలము ఆ కారణముతోనే కయ్యను హేబేలును చంపడం జరిగింది. సత్క్రియలను బట్టే, క్రియల మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసమును బట్టే. కాబట్టి అతని విశ్వాసమును బట్టి అతడు చంపబడ్డాడు. అతని యొక్క నీతిని బట్టి, అతని యొక్క సత్క్రియలను బట్టి, దేవుడు అతని యొక్క అర్పణ అంగీకరించుటను బట్టి అతడు చంపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఆది కాండంలోనే ఆ ప్రారంభం నుంచే మనకి ఇది కనిపిస్తుంది మిత్రులారా. రెండోది మీరు ఆలోచించండి, యోబు, భక్తుడైనటువంటి యోబు. ఆయన గురించి ఆయన యథార్థవంతుడని, నీతిమంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. అయితే యోబుకు వచ్చినటువంటి శ్రమలు ఎలా వచ్చాయి? ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి వచ్చాయా? ఎంత మాత్రము కానే కాదు. పరమ స్థలాలలో ఏం జరుగుతుందో మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడింది. అందుకనే యోబు ఒక మాట అంటాడు చూడండి. ఆయన ఒక మాట అంటాడు అటువంటి శ్రమల్లో. మీరు యోబు గ్రంథం 13వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథము 13వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చూడండి, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఒక మాటలో చెప్పాలంటే యోబు తన ప్రాణాన్ని దేవుని చేతుల్లో పెట్టుచున్నాడు. అంతగా నమ్మాడు. దేవుడు మన ఆత్మల కాపరి మిత్రులారా. కాబట్టి ఆయన నమ్మొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయేటప్పుడు ఆయన పలికినటువంటి ఆఖరి మాట ఏంటి? తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మన ప్రాణాలను, మన ఆత్మలను మనం దేవునికి అప్పగించుకోవచ్చు మిత్రులారా. కాబట్టి యోబుకు శ్రమలు కలిగాయి, భయంకరమైన శ్రమలు. అయితే అతడు చేసినటువంటి పాపమును బట్టి కలగలేదు. అతడు యథార్థవంతుడు కాబట్టి కలిగాయి. అతడు నీతిమంతుడు కాబట్టి కలిగాయి. పరమస్థలాలలో దేవునికి సాతానునికి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ మనం గమనించాలి. యోబు యొక్క భయభక్తులు బట్టి యోబుకి శ్రమలు కలిగాయి. కానీ ఆ శ్రమలు అతడు నేను మాత్రము నా యొక్క ప్రాణాన్ని దేవుని చేతిలోనే పెడతాను అంటున్నాడు. ఆ తర్వాత మీరు ఆలోచన చేయండి మిత్రులారా. యోసేపు గురించి ఆలోచన చేయండి. నీతిమంతుడు. అతడుకు కలిగినటువంటి శ్రమలు ఏ కారణాన్ని బట్టి కలిగాయి? అతని అన్నదమ్ములు అతడు చేసిన తప్పులను బట్టి అతను నమ్మేశారా? లేకపోతే పోతిఫారు ఇంట్లో అక్కడి నుంచి చెరసాలు ఎందుకు వేయబడ్డాడు? అతడు ఏమైనా తప్పు చేశాడు కాబట్ట? కాదు. అతడు తన నీతిని బట్టి, దేవుడు అతనికి ఇచ్చినటువంటి దర్శనములను చెప్పుటను బట్టి అన్నదమ్ములు నమ్మేశారు. అతడి నీతి ప్రవర్తనను బట్టి అతడు పోతిఫారు ఇంటి నుంచి చెరసాల్లో వేయబడ్డాడు మిత్రులారా. కాబట్టి అతను కలిగిన శ్రమలన్నీ నీతి వలన కలిగాయి. కానీ దేవుడు వదిలిపెట్టాడా? దేవుడైతే వదిలిపెట్టలేదు. యోబును వదిలిపెట్టలేదు. హేబేలు చనిపోయినప్పటికీ హేబేలు రక్తమును, ఆ ప్రార్థనను దేవుడు వింటూ వచ్చాడు. కాబట్టి దేవుడైతే ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టలేదు మిత్రులారా. మీరు దావీదు గురించి ఆలోచన చేయండి. మీరు దావీదు సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం చదవండి. సౌలు దావీదును అంతగా వెంటాడాడే. దావీదు తన జీవితమంతా సౌలు బ్రతికినంత కాలము తప్పించుకుంటూ ప్రాణభయంతో బతుకుతూ వచ్చాడే. ఎందును బట్టి? అతడు చేసినటువంటి దుర్మార్గతను బట్టా? అతడేమైనా చెడు చేశాడా? మేలు చేశాడు. సౌలుకి ఇజ్రాయేలు ప్రజలను రక్షించాడు. కేవలము దేవుడు ఈ మనిషిని ఎన్నుకొన్నాడు. చూడండి, ఒకే ఒక కారణం. హేబేలు విషయమైనా అంతే. కయీను హేబేలును చంపింది దేవుడు ఈ మనిషిని ఎన్నుకొన్నాడు. యోబుకు వచ్చిన శ్రమను కేవలం ఒకటే కారణం. ఇతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపుకు కలిగినటువంటి ఇబ్బందులకి ఏంటి? దేవుడు ఎన్నుకున్నాడు. అరే ఏంట్రా వీడు చెప్పే కళలేంటి? లేకపోతే ఇతని నీతి ప్రవర్తన ఏంటి? దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఈ శ్రమలు, వాళ్ళు పడిన శ్రమలని. దావీదుకు ఎందుకు అంతగా ద్వేషించబడ్డాడు దావీదు? సౌలు గ్రహించాడు, దేవుడి మనిషిని ఎన్నుకున్నాడు. అయ్యో, మీరు గమనించారా? వారు పొందిన శ్రమలన్నీ కూడా కేవలము వారి యొక్క భయభక్తులను బట్టి, నీతి కలిగినటువంటి వారి జీవితాన్ని బట్టి. అదే పేతురు గారు ఇక్కడ చెప్తుంది. మీరు తప్పు చేసి మీరు శిక్ష అనుభవిస్తే అంటే ఉపయోగం ఏంటి? నీతిమంతులుగా శిక్ష అనుభవిస్తే అది దేవునికి మహిమ. మీరు చేసి శిక్ష అనుభవిస్తే దేవునికి మహిమ.
అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, మనకు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మీకాయా ప్రవక్త ఉంటాడు. ఆహాబు రాజుకి నిజం చెప్పేవాళ్ళు అంటే ఇష్టం ఉండదు. చూడండి, చాలా మందికి నిజం చెప్పేవాళ్ళు ఇష్టం ఉండదు. నిన్నటి దినాన మొన్న ఒక వీడియో కూడా చూస్తూ వచ్చాను, రష్యా ఉక్రెయిన్ వారు గురించి. అందరూ అన్నారు రష్యా ఉక్రెయిన్ని అలా ఓడేస్తుంది, ఒక 2-3 రోజుల్లో యుద్ధం అయిపోయింది, ఒక వారంలో యుద్ధం అయిపోయింది, అసలు రష్యాని ఉక్రెయిన్ ఎదుర్కోలేదు. ఈ విధంగా అందరూ చెప్తూ వచ్చారు. కానీ అలా జరిగిందా? లేదు. ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒక 3-4-5 సంవత్సరాలు అయింది, యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ రష్యా ఓడించిందా? లేనే లేదు. రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్లోకి ప్రవేశించినా కానీ ఇంతవరకు ఓడిపోలేదు, పట్టుకోలేకపోయింది, ఓడించలేకపోయింది సంపూర్ణంగా. దీనికి కారణం ఏంటో చాలామంది రీసెర్చ్ చేశారు. అందరూ వారంలో ఓడిస్తుంది రష్యా ఉక్రెయిన్ అని చెప్పారు కదా, కానీ పెద్ద పెద్ద పండితులే చెప్పారు, పెద్ద పెద్ద రీసెర్చర్స్ అనలిస్టులే చెప్పారు వారంలో అయిపోయేది యుద్ధం, 10 రోజుల్లో అయిపోయేది యుద్ధం, అసలు ఉక్రెయిన్ బలవంతా రష్యా దెబ్బకు తట్టుకోలేదు అని. కానీ అలా జరగలేదు. ఈ రోజు కూడా యుద్ధం జరుగుతుంది. అసలు రష్యా వాళ్ళు తలబట్టుకుంటున్నారంట. ఏంటి అని? కారణం ఏంటి అంటే దాన్ని అబద్ధాల ప్రభావం అన్నారంట. రష్యా వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఒక అబద్ధంలో జీవించారు. మాకెవర్రా సాటి, వారంలో ఓడిస్తావురా, 10 రోజుల్లో ఓడిస్తావురా. ఆ అబద్ధము వలన వాళ్ళకి అసలు ఆ యుద్ధాన్ని గెలవటమే ఆ సంసిద్ధత కానీ దానికి సరిపడా తెగింపు పోరాటమే లేదు. రీసెంట్గా అది ఒక వీడియో వచ్చింది, మీరు చూడండి యూట్యూబ్లో. మనం చాలాసార్లు అబద్ధాల ప్రభావంలో ఉంటే మిత్రులారా, మన జీవితాలు కూడా అలా ఉంటాయి. మనం గెలుస్తాము అనుకుంటే మనం ఓడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, కాబట్టి మిత్రులారా, మనం ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి వాటిని బట్టి మనం సాగిపోవడం కన్నా, అనవసర విషయంలో జోక్యం చూసుకుని శ్రమ పడటం కన్నా, నీతిని బట్టి వీళ్ళందరూ కూడా శ్రమ పడుతూ వచ్చినట్టే మనం కూడా శ్రమ పడటానికి సిద్ధంగా ఉండాలి. మీరు దానియేలు విషయం ఆలోచన చేయండి. నేను ఇందాక ఆహాబు గురించి చెప్తూ వచ్చాను, అతనికి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే ఇష్టం. మీకాయను పిలిపించారు, మీకాయను కూడా చెప్పమని చెప్పారు. మీకాయ ఒక ప్రవక్త చెప్పారు. అందరూ ప్రవక్తలు బాగా చెప్పారు ఆహాబు గురించి, ఆహాబు యుద్ధంలో గెలుస్తాడని, నువ్వు కూడా అలానే చెప్పు అని మీకాయను బలవంతం చేశారు. కానీ మీకాయ సత్యం చెప్పాడు. సత్యం చెప్పినందుకు అతన్ని చెంపదెబ్బలు కొట్టారు. మీకాయని చెంపలు పగలగొట్టి చెరసాల్లో వేశారు మీకాయను. మీరు చదవండి రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. నేను అదే చెప్తుంది, అబద్ధాలు కోరుకునేవాళ్ళు, రష్యా విషయం కూడా నేను చెప్పింది అదే, అబద్ధాలు కావాలి వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వాస్తవం వద్దు, దానివల్ల వాళ్ళ యుద్ధం ఈ రోజు కూడా గెలవలేదు. అదేవిధంగా ఆహాబుకు కూడా నువ్వు గెలుస్తావు, నువ్వు సూపర్, నువ్వు గ్రేట్ అని చెప్పాలి, అబద్ధం చెప్పాలి. అబద్ధాల ప్రభావం చెప్తే హాయిగా ఉంటుంది అనమాట. అరే చివరికి మీకాయ చెప్తున్నాడు, లేదు బాబు, నీకు ఓటమి, నీకు మరణము, నువ్వు జాగ్రత్త, వద్దు. నిజం చెప్పేవాడు ఇష్టం లేదు. మనం కూడా మిత్రులారా, ఎప్పుడు నన్ను పొగిడేవాళ్ళు నాతో ఉంటే, అబద్ధాలు చెప్పారు, ఆ అబద్ధాలు వింటూ ఉంటే జీవితం అయిపోయింది అనవసరంగా. జీవితం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి మనమేం సాధిస్తాం? కాబట్టి మిత్రులారా, ఆలోచన చేయండి. దానియేలు విషయం ఆలోచన చేయండి. షడ్రకు మెషకు అబేద్నెగో విషయం ఆలోచన చేయండి. అదంతా ఎందుకు? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి విషయం ఆలోచన చేయండి. వీళ్ళందరూ శ్రమలు ఎందుకు అనుభవించారు? చెడు చేసి అనుభవించారా? కాదు, దేవుని కొరకు నిలబడుట వలన అనుభవించారు. మిత్రులారా, స్టెఫను చెడు చేసినందుకు కొట్టి చంపారా? పౌలు శీలను ఎందుకు చెరసాల్లో వేశారు? వాళ్ళు ఏమైనా చెడు చేశారా? ఒక అమ్మాయిని విడిపించినందుకు, దయ్యం ప్రభావం నుంచి. కాబట్టి మిత్రులారా, బైబిల్ గ్రంథం చూస్తే నీతిమంతులందరూ నీతికి నిలబడినందువలన శ్రమలు అనుభవించారు. నేను చెప్తున్నాను చూడండి, ఈ రోజులో పరిచర్య చేసే వాళ్ళకు కూడా ఇందుకే వస్తాయి శ్రమలు. మీరు పరిచర్య చేయకుండా మామూలుగా ఉండండి, ఎవరేమనరు, చాలా శ్రమలు రావు. నీవు పరిచర్య ప్రారంభిస్తే, నీవు దేవుని కొరకు అడుగులు వేయటం ప్రారంభిస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. చూడండి, కాబట్టి మిత్రులు, నేను ముగిస్తున్నాను. చూడండి, మనలో ప్రతి ఒక్కరము కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు, ఒక 4 ఆధ్యాత్మిక పాఠాలు చెప్తాను. మొట్టమొదటిది, మనలను మనం పరీక్షించుకోవాలి. నేను ఎందుకు శ్రమలో పోతున్నాను?
దేవుని విషయమై వెళ్తున్నానా, లేకపోతే నేను చేసిన తప్పుల వలన వెళ్తున్నానా అన్నటువంటిది మనం పరీక్షించుకోవాలి. 2, మన విశ్వాసమును బట్టి మనకు వచ్చే శ్రమల్లో నిజమైన ఆనందం ఉంది మిత్రులారా. అయితే మనం చేసినటువంటి తప్పులను బట్టి మనకు శ్రమలు వస్తే అందులో అవమానం ఉంది. విశ్వాసమును బట్టి శ్రమలో వెళ్ళడానికి వెనుకాడవద్దు మిత్రులారా. నిన్నటి దినాన్ని మనం చూసాం కదా, ఆ రకమైన శ్రమల్లో పోతూ ఉంటే దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధంలో, సహవాసములో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రసన్నతను మనం అనుభవిస్తాం. కాబట్టి దేవుని కొరవైన శ్రమల్లో ఆనందము ఉన్నది. అది 2వ విషయం. 3వ విషయం, శ్రమల వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది మిత్రులారా. ఆ ఉద్దేశం ఏంటంటే మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని శుద్ధి చేయడానికే. 4వది చూడండి, శ్రమల్లో దేవునిపై సంపూర్ణంగా ఆధారపడాలి. మన ఆత్మను ఆయన చేతుల్లో పెట్టుకోవాలి. కాబట్టి నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఈ విషయాలు మీరు గమనించండి మిత్రులారా. ఈ ఈ యొక్క పత్రికలో ఈ 4వ అధ్యాయంలో ఈ యొక్క వచనం మాత్రం నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఈ 18వ వచనము, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపిని ఎక్కడ నిలుతురు. అదొకటి హైలైట్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా 17వ వచనంలో దేవుని ఇంటి యొద్దే ఆ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. కాబట్టి మిత్రులారా, అవిధేయులకు స్థానం ఎక్కడ, అవిశ్వాసులకి స్థానం ఎక్కడ? చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి మిత్రులారా, మనము అంత్య దినాలలో ఉన్నటువంటి మనము ఈ విషయాలు గమనించాలి. కష్టాలైన, నష్టాలైన ఇబ్బందే, కానీ పరిచర్య చేయాలి. నశించిపోతున్నటువంటి వారిని కొంతమందిని రక్షణలోకి నడిపించాలి. మనం ఇది ఒక బాధ్యతగా మనం ఫీల్ అవ్వాలి. అంతేగాని అవకాశం ఉన్నప్పుడు పోతాలే, టైం ఉన్నప్పుడు పోతాలే, అది కాదు. కష్టాలు వస్తే నీకు టైం లేదు, నీకు శక్తి లేదు, నీకు అందరూ సహకరించడం లేదు, వాటిల్లోనే అడుగులు వేయటం మనం నేర్చుకోవాలి. నీకు ఆరోగ్యం లేదు, లేకపోతే ఎన్నో శ్రమలున్నాయి, నాకెక్కడ సమయం ఉంది సార్ అంటే, నాకెక్కడ సమయం ఉంది సార్ అనకూడదు. నీకు ఉన్నదానిలోనే నీవు అడుగులు వేయాలి. నశించిపోతున్నటువంటి వారిని మనం దేవుని వైపుకు ఆకర్షించాలి, నడిపించాలి. దేవుడే తన కార్యాన్ని చేస్తాడు మిత్రులారా. ఈ మాటలు గ్రహించడానికి కావలసిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.